అందరికీ నమస్కారం. నా పేరు అమ్మలదిన్న కుల్లాయప్ప. నేను చెక్క భజన మాస్టరు అండ్ శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శిగా గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నాము. మరి ఈ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం ఇప్పటికి స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అనంతపురంలోని క్లాక్ పక్కన ఉన్నటువంటి పెన్షనర్ భవన్లో మరి 5వ వార్షికోత్సవాలు ఆవిర్భావ వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కళాకారులకు కళాభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖు 20 లేదా 30 మంది కళాకారులు. ఈరోజు కూడా మా మిత్రులు ముఖ్యమంత్రి గారిని కలిశారు. మరి ఆయన ఏం చెప్తారో ఎంకతో మేము కూడా తొందరలోనే గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల ఆధ్వర్యంలో తొందరలోనే కలుస్తున్నాము. ఆయన కూడా మా చెక్క భజన కళాకారుల మీద దయ చూపిస్తారని ఆశిస్తున్నాము. మరి ఈ 5వ వార్షికోత్సవాల సందర్భంగా డిపిఆర్ఓ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. మరి జిల్లా నాలుమూల ఉన్నటువంటి కళాకారులే కాకుండా రాయలసీమ జిల్లాలైనటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా, సత్యసాయి జిల్లా, మరి 4 జిల్లాల నుంచి కూడా కళాకారులు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి. మరి అలాగే ముక్కోటి అంబికా సేవా సంస్థ చైర్మన్ గారు శివ కూడా కళాకారులకు భోజన వసతి మంచినీటి సౌకర్యం కూడా ఆయన కల్పిస్తున్నారు. ఆయన కూడా మా చెక్క భజన కళాకారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దయచేసి ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా కళాకారులు అందరూ సమకూర్చుకొని మీరంతా కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సింగమాల అధ్యక్షులు నాగరాజు గారు, అలాగే జిల్లా కార్యదర్శి పిందిర మల్లికార్జున గారు కూడా ప్రత్యేక